Hi, good evening everyone. My name is Govardhan. I am an acupuncturist, యోగా మాస్టర్. ఈరోజు చెప్పే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే బాణా పొట్ట వదులుగా ఉండడము, లూజ్గా ఉండడము, కోర్ స్ట్రెంత్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే ఉంది. చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంటే అది ఇంకొంచెం ఎక్కువగా అగ్రివేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మొదటగా వీళ్ళకి కోర్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే అబ్డోమినల్ మజిల్స్ని స్ట్రాంగ్ చేయాలి. ఇదంతా ఏమవుతుందంటే ఈ పొట్ట ఉండడం వల్ల మన స్పైన్ పైన ప్రెజర్ పడుతుంది. మనకి స్పైన్లో డిస్కులు అని చెప్పేసి, వర్టిబ్రే అని చెప్పేసి బోన్స్ ఉంటాయి. బోన్స్ మధ్యలో డిస్కులు ఉంటాయి. ఈ డిస్కుల మధ్యలో ఒత్తిడి పెరిగి మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే పొట్ట ముందుకు వేలాడుతూ ఉంటుంది కదా. ఈ కండరాలన్నీ కూడా ఇలా స్పైన్ లాగుతూ ఉంటాయి. ఈ స్పైన్ లాగడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది ఒక కారణం. చాలామందికి బ్యాక్ పెయిన్ అని చెప్పేసి వేరే కారణాలు వెతుకుతూ ఉంటారు. దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పొట్ట తగ్గించుకుంటే చాలా వరకు మీరు బెటర్ రిలీఫ్ తీసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, కోర్ మజిల్ స్ట్రెంత్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, లిమిటెడ్ ఫుడ్ తీసుకోండి, మంచి డిహైడ్రేషన్ ఇవ్వండి. సో బాడీకి హైడ్రేషన్ అవ్వాలంటే వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ డైలీ మీరు వాకింగ్కి వెళ్ళాలి. బాగా వాకింగ్కి వెళ్ళి మీ స్టమక్ తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మీకు చాలా వరకు బ్యాక్ పెయిన్ నుంచి బెటర్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.